సురేష్ బాబు మోక్ష తెనాలి భర్త వయసు 30 సంవత్సరాలు ప్రెగ్నెన్సీ రావట్లేదని చాలా సంవత్సరాల నుంచి అన్ని చోట్ల తిరిగి ఇబ్బంది పడ్డారు. కానీ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఇప్పుడు 30 రోజుల్లో ఎలా, అది కూడా 0 కౌంట్తో ఎలా అనేది మరి సురేష్ బాబు గారే మీకు చెప్పాలి. సురేష్ బాబు గారు ఎంతోమంది మొటిలిటీ ప్రాబ్లమ్స్తోనూ మార్ఫాలజీ ప్రాబ్లమ్స్తోనూ కౌంటు లోతోనూ బాధపడుతూ ఉన్నారు. మీరు 0 నుంచి స్టార్ట్ చేసి కూడా ఇవాళ ప్రెగ్నెన్సీ పొందారు. అది కూడా 30 రోజుల్లో. 30 రోజుల్లో మలయాళం, 30 రోజుల్లో హిందీ, 30 రోజుల్లో ఇంగ్లీష్, 30 రోజుల్లో సంతానం. బాగుంది కదా ఇది. 30 రోజుల్లో మిరకిల్ సాధించిన సురేష్ బాబు ఇవాళ మన ముందు ఉన్నారు. ఆయన మాటల్లో విందాం ఏం జరిగింది, అసలు ఎలా తెలిసింది, మీరు నా దగ్గరికి ఎలా వచ్చారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫస్ట్ నేను యూట్యూబ్లో వీడియో చూసాను. మీరేనా చూసింది? అంటే వేరే వాళ్ళు నాకు చెప్పారు. ఫ్రెండ్ చెప్పారా? ఫ్రెండ్ చెప్పారు ఇలా విజయవాడలో సో హాస్పిటల్ ఉంది. ఓకే. పేరు ఐడియా లేదు, పేరు తెలియదు. పేరు తెలియదు, అతనికి తెలియదు, కానీ ఉంది ఏదో ఒక హాస్పిటల్ ఉందిరా. అది యూట్యూబ్ లో వచ్చేసింది. ఇదే నేనే అతనికి షేర్ చేసి ఇదేనా అంటే ఇదే అంటాడు. ఓకే ఓకే ఇదే 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 కామెడీ డాక్టర్. కామెడీ డాక్టర్ అమ్మా, అదేదో కామెడీ డాక్టర్ రా. హ్యాపీగా ఉంటుంది, బాగుంటుంది, బాగా టెన్షన్ ఉండదు. ముందు వచ్చాను, చెక్ చేయించుకున్నాను. అప్పటికి 0 కౌంట్. అమ్మాయికి ఆవిడకి ఏంటి పీసీఓడీలా, నీటి బుడగలు అని చెప్పారు. అవును అవును. పెంపులకు మందులు ఇచ్చారు సార్. ముందు టీకా ఒకటి వేసారు. ఓకే. అదేదో మ్యాజిక్ టీకా అలా ఉంది. అవును, టీకా దెబ్బకి 30 రోజుల్లో పడాక్ 3 పిల్లలే వాడాడు ఆయన. ఇంతకే నేను అన్ని టెస్టులు చేసి చివరికి ఆయనకి ఇచ్చింది ఓ సంచుడు పిల్లలు ఇస్తే 6 నెంబర్స్ ఇచ్చారు, 3 నెంబర్స్ అయినాయి. 3rd నెంబర్ పిల్ల వాడేటప్పటికే ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ ఆయన నా దగ్గర రాకముందు 3 సార్లు చేయించుకున్నాడండి టెస్ట్. 3 సార్లు 0ని ఇచ్చారు. కానీ 3 నెలల్లో ఇప్పుడు మళ్ళా ఆయన ఫ్రెండే టెస్ట్ చేసింది. ఇప్పుడు చేస్తే 30 మిలియన్లు వచ్చినాయి. మన చేస్తే చూసుకో, 3 పిల్లలు చేశాయి కదా, 30 మిలియన్లు. 3 పిల్లలు. నమ్మటానికి కూడా వీలు కాని విధంగా ఉంటుంది. నెల క్రితం ఇక్కడ కూర్చున్నప్పుడు నమ్మామంటాయి నువ్వు. ఇదేనంటయ్యా బాగు నీ ప్లేస్. సెకండ్ రోలో అక్కడ కూర్చున్నారా? మరి కూర్చుంటే ఏమైంది, నమ్మావా? నమ్మండి, గుడ్డిగా నమ్మండి. అంటే మామూలుగా నమ్మడం కాదు, గుడ్డిగా నమ్మాలి. మామూలుగా నమ్మితే కొంచెం డౌట్ గానే ఉండదు, గుడ్డిగా నమ్మండి. ఇప్పుడు చాలా మంది దగ్గరికి వెళ్ళుంటారు ఐవీఎఫ్లు. ఫస్ట్ సిట్టింగ్ డాక్టర్ అయిపోయి 2వ సిట్టింగ్ కి 1 మంత్ తర్వాత వెళ్తే మేడం ఇది తేడాగా ఉంది, ఐవీఎఫ్కి వెళ్దామా అంటున్నారు. డోనర్కి వెళ్దామా, మీకు పెరగదేమో సార్ కౌంట్, సార్ ఆలోచించుకోండి సార్, 2 lakhs రెడీ చేసుకోండి సార్. రెడీ చేసుకోండి. బంగారం పొరుగు చేస్తాడు అసలే. బంగారం ఇంత అమ్మితే వచ్చేస్తుందిగా, తీసుకురండి అని ఉంటారు. అంతమంది కాదుగా, వర్క్ చేయడమే నీది కానీ అసలు బంగారం నీది కాదుగా. ఇక్కడికి వచ్చారంటే అందరికి పిల్లలు పుడతారు. గుడ్డిగా నమ్మండి. చెప్పుంటా నేను మీకు కూడా, గుడ్డిగా నమ్మండి, మామూలుగా కూడా నమ్మద్దు. ఈ గదిలో వద్దు కూర్చోమా. అవును, నమ్మరు. మామూలుగా నమ్మే వాళ్ళు కూర్చోమండి. అవునా కాదా, ఏముండదులే, అబ్బాయికి నెల వచ్చిందిలే, అబ్బాయికి వయసు తక్కువలే, వయసులో ఉన్నాడు కదా అందుకే ఏదో లాగేళ్ళే అనుకుంటాం. కాదు, 3 ఏళ్ళ నుంచి లాగలేకపోయాడు పాప, వయసులోనే ఉన్నాడు. 3 ఏళ్ల క్రితం ఇంకా వయసులో ఉన్నాడు, పిటపటలు ఆడిపోతున్నాడు. మరి ఏది ఇప్పుడు వెళ్ళింది బుల్లెట్ లాగా వీరేకనం. గోడలో కూడా మొక్క వచ్చింది. కొత్త ఫార్ములా ఒకటి కనిపెట్టాను అని చెప్పారు. అదేంటి యోగా, హెల్త్, ఎక్సర్సైజ్. ఆ టైం జనవరిలో వచ్చారు కదా మీరు, అప్పుడే కొత్తగా అప్డేట్ అయింది ఫార్ములా. ఆ ఫార్ములా అప్డేట్ అయింది. ఆ ఫార్ములా కూడా మేము అప్పటికే నవంబర్ స్టార్ట్ చేసాం. వీడియోలు చూస్తూ కొంత ఫాలో అయ్యారు మీరు? ఫాలో అయ్యాం, నా దగ్గర రాకముందే. జనవరిలో సార్ మీరు హాలిడేస్ ఇచ్చారు. మేము వీడియో ఫస్ట్ వీడియో చూసిందే మీరు హాలిడే వీడియో. ఓకే ఓకే, హాలిడే, పొంగల్ హాలిడే అని ఒకటి మీరు చూసారు. అది స్టార్టింగ్ చూడడమే పొంగల్ హాలిడే. అన్ని హాలిడే వీడియోస్ వస్తున్నాడు ఆయన, సెలవు అన్నది చూస్తున్నాడు ముందు. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. సరే వీడియోస్ చూస్తే
మళ్ళా సెల్లవు అని వచ్చింది నేను అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది, ఏమనుకోవాకండి అను అని వీడియో వచ్చింది మళ్ళా. లోకొత్తులో చెప్తున్నాడు ఏమైందో సార్ అసలు ఏంటి ఏమైందో బాబోయ్ అనుకోకుండా అంటే ఏమన్నా అయిందో ఎవరికన్నా జరిగిందో అది చెప్పాలి కదా. ఇలా ఫారెన్ వెళ్తున్నా అంటే మేము హ్యాపీగా ఉండేవాళ్ళం. వెళ్ళి వచ్చేసాక ఫారెన్ వెళ్ళి వచ్చారు, రోజు వీడియోస్ చూడడం, ఎప్పుడు వచ్చారు అసలు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళారు కదా. అవునవును, అదేదో ముందే చెప్పేసి ఇండోనేషియా మలేషియా అది ముందే చెప్పేస్తే హ్యాపీగా ఉంటారు కదా. అంటే మనకు కూడా తెలీదు, అక్కడ ఆ దేశంకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ నన్ను పిలుస్తున్నారు, దేనికి పిలుస్తున్నారు నాకు తెలియదు. పిలిచారంటే అది ఆంధ్రప్రదేశ్ నుంచి నన్ను ఒక్కడనే పిలిచారంటే ఎందుకు పిలిచారో తెలియదు. అది ఈవినింగ్ మధ్యాహ్నం కూడా పెట్టారు, సడన్ గా తెలిసింది రేపు నుంచి సెలవు అని చెప్పేసి పెట్టారు. అలా ఏం జరిగింది, ఎక్కడికి వెళ్తున్నారు. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మన ఫార్ములాని తెలుసుకోవడానికి, మన గురించి అడగడానికి, దాని గురించి వివరణ తీసుకోవడానికి ఇంత సక్సెస్ రేటు ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ సక్సెస్ రేటు డాక్టర్ వైఎస్ బాబు దగ్గర. ఇవాళ కూడా ఆయన చూశాడు. ఇవాళ మార్నింగ్ కూడా ఇవాళ వాళ్ళ గదిలో ఎంతమంది ఉన్నారు, దాదాపు 7 ఉన్నారు వీళ్ళు ఒక గదిలోని, ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు. అది 2వ విడత. ఆయన ఎంతసేపు వెయిట్ చేస్తే పాపం గదిలోకి రాగలిగాడు. అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళే రోజుకి 5 నుంచి 15 మంది ఉంటున్నారు మనకి. రోజుకి 5 నుంచి 15 ప్రెగ్నెన్సీలు మీరు ఎక్కడన్నా ఏ సెంటర్లో చూడగలుగుతారేమో చూడండి. రోజుకి 5 నుంచి 15 ఐవీఎఫ్లు చేసే సెంటర్లు ఉంటాయి, కానీ నెలకు 1-2 ప్రెగ్నెన్సీలు వస్తే గొప్ప. అవి కూడా 2-3 నెలల్లో ఫెయిల్యూర్ అయిపోతున్నాయి, అబార్షన్లు అయిపోతున్నాయి. ఎందుకు ప్రెగ్నెన్సీ రావడం లేదో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. మరి అలాంటప్పుడు మనము చెప్పిన వీడియోని ఒక ఫ్రెండ్ చెప్పడం ద్వారా మన వీడియోని చూసి ధైర్యం తెచ్చుకుని పోతే ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ లేని ఒక రౌండ్ వచ్చాడు. వచ్చిన తర్వాత 30 రోజుల్లోనే కణాలు పెంచుకోవడం, 0 నుంచి 30 మిలియన్ల వరకు కణాలను పెంచుకోవడం, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం అయిపోయింది. అసలు నిజమా కాదా ఈ ప్రెగ్నెన్సీ, నిజమేనా? ఎందుకంటే ఈయనకు వాళ్ళ ఆవిడ కూడా నమ్మలేదు కదా. ఒక్కసారి కూడా 2 గీతలు చూడలే జీవితంలో, ఫస్ట్ టైం 2 గీతలు. ఆ రోజు ఎట్లా ఉంది ఆవిడ మనస్తత్వం అంటే ఆవిడ హ్యాపీ, నువ్వు తిప్పావా? చెప్పలేదు, ఎత్తుకోలేదా సినిమాల్లో చూపించినట్టు? సరే, బీటా ఎస్సీజీ ఆ టెస్ట్ చేయించుకోమన్నాం. సార్ ఇట్లా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, ఏం చేయమంటారంటే బీటా ఎస్సీజీ చేయించుకోమన్నాం. 5 దాటాలయ్యా అని చెప్పాము. 843 దాటిచ్చేసాడు. 4 అడిగితే 6 కొట్టాడు, 6 కొట్టాడు. సరే, వచ్చిన ప్రెగ్నెన్సీ మరి ట్యూబుల్లో వచ్చిందా, గర్భసంచిలో వచ్చిందా, స్కానింగ్లు తీయించుకోవయ్యా అంటే అక్కడే దగ్గరలో నమ్మకం ఉన్న చోట స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కాన్ తీయించుకున్నారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్, ట్యూబుల్లో కాదు గర్భసంచిలో వచ్చింది, అర్లీ ప్రెగ్నెన్సీ అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. డెలివరీ డేటు 7/2/2026న ఎల్ఎంపి. మన దగ్గరికి వచ్చినప్పుడు మెన్సెస్ వచ్చింది, ఇక అదే మెన్సెస్, ఇక అంతే. ఇక తర్వాత మెన్సెస్ రాలా. కానీ సరే, ఏది ఏమైనా మనకి 5 వారాలు అని ఇక్కడ ఇచ్చారు. జెస్టేషనల్ శాక్ వచ్చింది. పీటల్ పార్టు హార్ట్ బీట్ వచ్చాక ఇద్దాంలే అనుకుంటుంటారు వాళ్ళు. పీటల్ పార్టు హార్ట్ బీటు రావడానికి మన మందులు వాడాలి, లేకపోతే ఈ ఫేజ్లో కూడా వదిలేస్తాం. ఫస్ట్ 3 months లోపల 80% ప్రెగ్నెన్సీలు పోతాయి. 4th, 5th మంత్లో అవకరాలు అయిపోతాయి. అవి రాకోకుండా ఉండాలంటే ఏ క్రిములైతే ఎన్నాళ్ళు ఆయన 0గా మార్చినాయో అదే క్రిములు ఇప్పుడు భార్య గర్భసంచిలో ఉండి బిడ్డను పొడిసేస్తాయి. అందుకనే ఆ మందులు తీసుకెళ్ళడానికి మనం రమ్మన్నాం. అందుకే తను వచ్చాడు. భార్య రాకపోయినా పర్లేదు, భార్యకు కావాల్సిన స్కానింగ్లు, బ్లడ్ టెస్టులు ఆల్రెడీ మనం చేయించేసాం అక్కడే దగ్గరలో. ఎందుకంటే వాళ్ళు రావాలంటే ఇబ్బంది పడతారు, బస్సుల్లోనూ ట్రైన్లోనూ వేవుళ్ళు ఉంటాయి. అందుకని అక్కర్లేదని చెప్పి ఆయన రమ్మన్నాను. ఆయనకి ఇప్పుడు మందులు ఇచ్చి పంపిద్దాం. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇక మనం పీటల్ పార్ట్ రావడానికి, హార్ట్ బీట్ రావడానికి ఇప్పుడు మందులు ఇస్తాను. తర్వాత అవయవాలు పెరగడానికి, అవకరాలు రాకుండా మందులు ఇస్తాను. అక్కడ ఉన్న డాక్టర్లు ఎవరికి ఈ క్రిముల గురించి తెలియదు. ఈ క్రిముల వల్లే నిన్నాళ్ళు స్టక్ అయిపోయావు నువ్వు, ఆ క్రిములను తొలగించుకోగానే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు విషయం ఏంటంటే, నిన్న ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను. 0 కౌంట్ నీకంటే నేను నీకు బిల్లలు ఇచ్చానా, మీ ఆవిడకి బిల్లలు ఇచ్చాను? ఇద్దరికి ఇచ్చా. ఇద్దరికి సేమ్ ఇచ్చారు. అది ఇద్దరికి సేమ్ బిల్లలు ఇచ్చా. నేను చాలా స్కిప్ కొట్టాను. కొన్ని స్కిప్ కూడా కొట్టావు మధ్యలో నువ్వు. స్కిప్ కొడితేనట్టు అయిందా, కొట్టకపోతే ఏమయ్యేదనయ్యా? 0 ఉన్నా కూడా
ఇద్దరు వాడాలి అని చెప్పాడు. ట్యూబులు బ్లాక్ ఉన్న భార్యకి భార్య మందులు వాడాలి. అలాగే భర్త జీరో కౌంట్ అయినా భార్య కూడా వాడాలి. అప్పుడే ప్రెగ్నెన్సీలు వస్తాయి. ఎందుకంటే ఇది క్రిముల గొడవ. భార్యకుంటే భర్తకు అంటుకుంటాయి, భర్తకుంటే భార్యకు అంటుకుంటాయి. కాబట్టి ఇద్దరు కలిపి వాడితేనే అటు ట్యూబులు బ్లాక్ అయినా ఓపెన్ అయింది, అటు ఒవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, ఎమరాజిక్ సిస్టు, ఫైబ్రాయిడ్, పాలిప్ ఉన్న తగ్గుతాయి మందులతో. లేకపోతే ఆపరేషన్ చేసినా మళ్ళీ వస్తాయి. ఎందుకంటే భర్త నుంచి అంటిస్తాడు, మళ్ళీ భార్య నుంచి అంటించుకుంటాడు, భర్త అంటిస్తాడు. అలాగే జీరో కౌంటు, లో కౌంటు, మొటిలిటీ ప్రాబ్లం, మార్పాలజీ ప్రాబ్లం భర్తకున్న భార్య కూడా మందులు వాడాలి. లేకపోతే భార్య వచ్చి భర్త కంటిస్తుంది, భర్త భార్య కంటిస్తాడు, భార్య మళ్ళీ భర్త కంటిస్తుంది. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకున్నమ్మ వాయనం లాగా ఉంటుంది. కాబట్టి క్రిములకు మాత్రం ఇద్దరు వాడాలి అని చెప్పి పంపించాను. అలాగే ఇద్దరు టెస్ట్ చేసుకున్నారు, ఇద్దరు వాడారు, ఇవాళ ఫలితం వచ్చింది. అలాగే మనది ఇదొక మ్యాజిక్ ఫార్ములా. ఇదొక డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఇంగ్లీష్ మందులే. మీరు వెళ్ళే డాక్టర్లు అందరి దగ్గర ఉంటాయి, కానీ వాళ్ళు ఎవరు ఇవ్వరు. మీకు వాడే విధానం వేరు, ఎవరికి ఏ ట్యాబ్లెట్ వాడాలనే విషయాన్ని ఇక్కడ మనం కొన్ని టెస్టుల ద్వారా 52 టెస్టుల ద్వారా చేయడం, వాటి ద్వారా కనిపెట్టడం, ఆ క్రిములు తొలగడానికి మందులు భర్త భార్యకి వాడించడం, మీ కణాలని బతికించడం, మీ అండాలని బాగుపరచడం, మీ బిడ్డ మీకు వచ్చేదొడ్డి చేయడం. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో సరిలాగా క్రిమిగాడు ఉంటాడని గుర్తించి ఆ క్రిమిగాడిని తొలగించడం ద్వారా మీ బిడ్డను వచ్చేటట్టు చేస్తున్నాం. ఓకే, అర్థమైంది కదా ఎలా వచ్చింది అనేది మీకు. సురేష్ బాబు గారికి అలాగే మోక్ష గారికి, వీళ్ళిద్దరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. మనల్ని నమ్మి ఇక్కడికి వచ్చారు. ఆవిడకి థైరాయిడ్ కూడా ఉంది, థైరాయిడ్ కూడా పిల్లలు వాడుతూనే ఉంది. అలాగే ఎండోమెట్రియల్ థిక్గా ఉంది అని చెప్పారు. అలాగే ఆవిడకి సమస్యలు చెప్పుకొస్తే ఈయనకి జీరో కౌంట్ అని సమస్యలు చెప్పారు, ఐవీఎఫ్లు, డోనార్లు చెప్పారు. కానీ ఈరోజు న్యాచురల్గా చక్కగా వాళ్ళ కణాలని, వాళ్ళ అండాలని, వాళ్ళ ఎండోమెట్రియాన్ని మరి అన్నిటినీ సరి చేసుకుని థైరాయిడ్ని కంట్రోల్ పెట్టుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి వాళ్ళకి 30 రోజుల్లో సరిపోయింది. భగవంతుడు ఆశీస్సులు ఉంటే అలా ఏదైనా సాధించవచ్చు. భగవంతుడు ఆశీస్సులు ఉంటే తప్ప డాక్టర్ వైఎస్ బాబు వీడియో మీకు కనపడదు. కనపడినా నువ్వు డాక్టర్ గారి దగ్గరికి రాలేవు, వచ్చిన డాక్టర్ గారి మందులు వాడలేవు. కాబట్టి భగవంతుడు ఆయన తీసుకొస్తేనే ఇక్కడికి రాగలిగాడు, వాడగలిగాడు. ఇవాళ భగవంతుడు ఇచ్చిన ప్రసాదమైన బిడ్డని పొందగలుగుతున్నాడు. పితృదేవుడిగా మారగలుగుతున్నావు, నీ భార్యని మాతృదేవతగా మార్చగలుగుతున్నావు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.